ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? సంభారములను చూడడు, మీ శ్రద్ధ మాత్రమే చూస్తాడు. ఈ ఋతువులో ఈశ్వర ఇది దొరుకుతుంది బాగా, అందుకని ఇదే రథం కట్టా. వచ్చి కూర్చుంటాడు అలాగా, సూక్ష్మరూపుడై వచ్చి కూర్చుని నువ్వు చిక్కుడాకులో పెట్టిన ఇంత పరమాన్నం తినేసి అబ్బబ్బబ్బబ్బా ఎంత పరమాన్నం పెట్టావు, ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. అలా అనకపోతే ఈశ్వరుడు ఎందుకు అవుతాడండి? భక్తికి వశుడవుతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు శివుడు ఆ రథాన్ని చూసి ఏమిట్రా ఈ చక్రాలు నడపండి మీరు, ఒకటి అటు ఎడుతోంది ఒకటి ఇటు ఎడుతోంది, ఇది కదలదు, ఎందుకురా ఈ రథం, ఏమిటి తయారు చేయడం రా ఈ రథం అంతా, మీరు ఇది పట్టుకుని త్రిపురాసుల్ని సంహరించడానికి వెళ్ళా నేను, బుర్రుందిరా మీకు అని దెబ్బలాడేశారు అనుకోండి, వాళ్ళందరూ ఇలా 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 వేళ్ళు విరిచేసుకోవాలి. కాబట్టి ఆయన అన్నట్ట ఓ నవ్వు నవ్వాడంతే, ఏమనలేదు. ఇది ఈశ్వరానుగ్రహాన్ని మీకు చూపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఎలా చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా చాలా గొప్పగా ఇంతకు ముందు ఎవ్వడు ఊహించని రీతిలో చెయ్యాలని అనిపించింది అనుకోండి, చాలా గొప్పగా పొగడాలనుకుంటే ఒక ఆయన ఎవరో పక్కనే సభలో ఉన్నటువంటి ఆయన్ని చూసి మహానుభావుడు ఇటువంటి కీర్తిశేషుడు ఎక్కడున్నాడని అడిగాడు. ఆయన బాగా పొగడాలనుకున్నాడు, ఇటువంటి కీర్తిశేషుడు అంటే చచ్చిపోయినాడని. ఆయన పాపం కుర్చీలోనే కూర్చున్నాడు, కీర్తిశేషుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువైపోయింది అనుకోండి, అన్ని కొత్తవి తెచ్చేయాలి అన్ని కొత్తవి తెచ్చేయాలి అంటే అసలు అలా తేకూడదు కూడా కొత్త తెచ్చేస్తే. నిన్ననే నేను పేపర్లో చదివాను, కొత్త లింగం కూడా తెచ్చేసారు గుళ్ళోకి. కాబట్టి ఆ ఆరాటం అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, దాని గురించి నేను వ్యాఖ్యానించట్లేదు, దాన్ని ఒక ఉదాహరణగా చూపించానంతే. కాబట్టి ఇప్పుడు అది చాలా చిత్రంగా ఉంటుంది ఆర్తి. ఈ ఆర్తిలో అన్ని కొత్తవి, ఏమిటి కొత్తవి తెచ్చేశారు. ఇందులో మీరు చూడండి, అది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే సమయం అయితే ఈ బాణం వెడుతుందా ముందుకి? ఇన్ని అల్లర్లు, దానికి ఒక్కటి సరిగ్గా లేదు. నేను ఇప్పుడు మళ్ళీ ఆ రథం ఎందుకు యోగ్యము కాదు అని నేను మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, మళ్ళీ వీటన్నింటినీ నేను తిప్పి చూపించాలి మీకు. తిప్పి చూపించాలంటే మాటలు కాదండి, ఆయనం అంటే ఏమిటి, ఆయనం సీలైతే ఏమైపోతుంది, ఇలా చెప్పుకుంటూ వెళితే ఇదో 15 రోజులు పడుతుంది. కాబట్టి మీకు ఒక 2-3 ఉదాహరణలు నేను చూపించాను. కాబట్టి ఇటువంటి రథాన్ని ఎక్కబోయే ముందు శంకరుడు చూసి ఒక్క నవ్వు నవ్వాడు, ఏమిట్రా ఈ రథం అని. అయినా ఎక్కాడు. ఆయన ఎక్కి ఓ పదాడు అన్నాడు. అంటే ఎవరు కదలాలండి ముందు? ఎవరు కదలాలి? రథం ఎందుకు కదులుతుందండి? రథం లాగేవి కదా కదలాలి, రథం కదిలిపోతుంది. రథాన్ని లాగే గుర్రాలు కదలాలి. గుర్రాలు ఎవరు? వేదాలు. వేదాలని కదలమని ఎవరనాలి? ఆ ప్రణవం అనే కొరడా పట్టుకుని వేదాన్ని కొట్టాలి. ఎవరు కొట్టాలి? బ్రహ్మగారు కొట్టాలి. తన నోటితో చెప్పే వేదాన్ని తానెలా కొడతాడు ప్రణవం పెట్టైనా? అయినా సరే ఆయన అంటే డ్రైవింగ్ లేని వాడి సీట్లో కూర్చుంటే తాళం తిప్పడమే రానట్టు ఆయన అటు ఇటు చూసి ఏమిట్రో ఈ రథం మీద నన్ను కూర్చోబెట్టారు, చతుర్ముఖ బ్రహ్మగారు పెద్దవాడు రథం తోలంటే ఇచ్చే పదవి ఇవ్వాలి, అంతేకాని పెద్దవాడు కదా అని పనికిమాల పదవి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు పాపం? అది ఆయన చేసే పని కాదు. కోటేశ్వరారు ఉపన్యాసం ఎంత బాగా చెప్తారో, మా ఇంట్లో నుయ్యి తవ్వి పెడుతురు అంటే నేను ఎక్కడ చదువుతాను? పురాణం చెప్పడానికి నుయ్యి తవ్వడానికి సంబంధం ఏంటి? ఏదో చెప్పవలసింది చెప్పాలి పని. పోనీ పద్యం అర్థం కాలేదు, శివమహాపురాణం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అడుగుతాను చెప్పండి అనాలి, కానీ వేదికి దిగిపోగానే నేను అప్పున్నట్టు చొక్కా పట్టుకుని మళ్ళీ అనుమానాలు అడగకూడదు కదా. అలా ఇప్పుడు ఆయన్ని పాపం ఈ పదవి అప్పచెప్పారు, ఆ గుర్రాలు కదలాలి. ఇప్పుడు ఆ గుర్రాల్ని ఆయన అన్నాడు ఆ కదలండి అన్నాడు. అంతకన్నా ఆయనకి పాపం గుర్రాలు కొట్టడం అవి ఆయన చేయలేడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అంటే మహాసాధు పురుషుడు ఆయన. అంటే అవి ఏం చేశాయి? బ్రహ్మగారు ఆజ్ఞ బాగుండదు, కదలాలి. కదలబోయాయి, కింద పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి? రథంలో కూర్చున్నవాడు ఎవరు? పరబ్రహ్మం. ఈ వేదాలు ఏం చెప్పాయి? యతో వాచో నివర్త్యం చ అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా పని చెయ్యవో అక్కడ బ్రహ్మం ఉంది. వేదాలు బ్రహ్మము ఉండే చోటు చెప్పాయి తప్ప బ్రహ్మము ఉండే చోటుని మీకు దర్శనం చేయించలేవు. దానికి బలహీనత. ఎందుకని? శృతి ప్రమాణమును చెప్తుంది, పరబ్రహ్మమును చెప్తుంది తప్ప మీకు దర్శనం చేయించదు. దర్శనం మీ యోగ్యతా సిద్ధి వలన వస్తుంది, మీ భక్తి వలన, జ్ఞానము వలన వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేదము పరబ్రహ్మమును ఎలా తీసుకెళ్ళగలదు? అప్పుడు వేదము ఈశ్వరుణ్ణి కలిపేయగలిగినటువంటిది అయిపోతుంది. కాబట్టి వేదము తన స్థితిలో తాను ఉండిపోవాలి. లోపల శంకరుడున్నాడు, వేదాలు గుర్రాలుగా ఉన్నాయి కాబట్టి అవి మోకాళ్ళ మీద పడిపోయి. కాళ్ల మీద నిలబడితే కదులుతుందని ఆశ. మీరు చూడండి, బండికి ఎద్దులు కడతారు, కట్టి అంటాడు అనగానే ఎద్దు నీరసంగా ఉందనుకోండి, అది పడుకుంటుంది, కాడితో సహా పడుకుంటుంది.
పడుకుంటే ఇప్పుడు ప్రయత్నం అలా నడు అండవు, డేకు అండవు, లేపే ప్రయత్నం చేస్తాడు, అందులో ఆ తోక నలిపేస్తారు. ఎవరిని ఎందుకు వచ్చిన వారన్నా కానండి, నానా అల్లరి చేస్తారు పాపం. అది ఏదో మొత్తానికి లేచి కానీ కూలబడిపోతుంటుంది. ఎప్పుడు బండిలో ఉన్న బరువుని తాను లాగలేనప్పుడు. ఇప్పుడు ఏమైంది, ఆ గుర్రాలు లాగలేకపోయాయి. ఆయన అన్ని లోకాలు బొజ్జలో పెట్టుకుని ఆ రథం ఎక్కేస్తే భూమి ఏం చేస్తుందండి, డామను పడిపోయాయి గుర్రాలు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారు, ఎంతకని కొడతారు వాటిని ఇది పెట్టి. కాబట్టి ఓ రథ గంట టాంగ్ డాంగ్ 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 మోగేస్తుంది అది రథం వెళ్ళాలని. అవతల వాళ్ళేమో ఒక్క క్షణమే ఉంటాయి 3 సరళ రేఖలో, అసలు ఈ రథమే కదలటం లేదు, అది దాటిపోయింది అనుకోండి, అయిపోయింది లోకాల పని. ఇప్పుడు ఎలా, ఈయన ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు, ఏమిటి రథం అంటున్నారు, ఆ గుర్రాల దగ్గరికి వెళ్తున్నారు, లేవండి అంటున్నారు, బ్రహ్మగారు లేపండి, ఏమని లేపుతాడు. ఇంత అల్లరి, ఇంతమంది దేవతలు చేసిన నిర్మాణము విఫలమైపోయినది, ఆ రథము నడవలేదు. ఇప్పుడు లోకరక్షణ కాంక్ష బలీయమైన వాడెవరు, స్థితికారుడుగా మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అబ్బాయి మీరు లాగలేరు, ఆయనకి నాకు భేదము లేని వాళ్ళం కాబట్టి నేనే ఆయన్ని కదిపేయాలి. ఇప్పుడు ఆయనే వృషభం అయిపోయి ఆయనే వృషభముగా మారిపోయి ఆ రథాన్ని లాగేయడం మొదలుపెట్టాడు. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితామృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదేనయనార్పణం చ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిమచేత్కో వా తదన్యోధికా. బాణత్వం కాసేపాగి ఇంద్రుగాని బాణం ఎలా అవుతాడు, వృషభత్వం ఆ వృషభములు రథాన్ని లాగలేకపోతే ఆయనే వృషభమై లాగారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం మోహిని రూపంలో అయ్యప్ప స్వామి వారి జననమునకు కారణమై శంకరుడికి అర్ధాంగి అయ్యారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం. ఒకసారి శ్వేతవరాహ రూపంలో భూమిని తవ్వుతూ కిందకెళ్లి శివుడి యొక్క ఆదిని కనిపెట్టలేకపోయానని సత్వగుణంతో మాట్లాడారు. కాబట్టి ఘోణిత్వం సఖిత, ఆయన మనస్సుని సంతోషపెట్టారు ఒకనాడు మోహినిగా. సఖిత మృదంగవహత, సంధ్యాకాలంలో నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో వాయిస్తుంటారు. మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదేనయనార్పణం చ కృతవాన్. ఒకానొకసారి సహస్ర కమలములతో శివలింగాన్ని అర్చన చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు శంకరుడు పరీక్ష చేద్దామని ఒక్క పువ్వు తగ్గిపోయేటట్టు చేశాడు. మనలా చెయ్యరుగా ఆయన పూజ చేస్తే. నామము పువ్వు ఏకీకృతము, 3 ఏకీకృతమైతే పూజ అంటారు మనోవాక్కాయ కర్మలు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కొక్క పువ్వు వేస్తున్నారు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళెం ఖాళీ, పువ్వు లేదు. ఇప్పుడు పువ్వు లేకపోతే ఆయన ఆలోచించారట. రామ కమల పత్రాక్ష అని కదా అంటాం. ఆయన కన్నులు అరవిందముల తామర పూల్లా ఉంటాయి. అందుకని ఒక గుడ్డు పీకి శంకరుడి కంటి మీద పాదాల మీద వేశారట. వేస్తే నేత్రార్పణేశ్వరలింగము అని తమిళనాడులో ఉందండి ఆ దేవాలయం. కాబట్టి ఇప్పుడు శంకరుడు ప్రత్యక్షమై ఎంత గొప్పగా పూజ చేశావో నా మీద భక్తితో అని తన శరీరంలో అర్ధభాగాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశారు. అదే హరిహర రూపము. మీరు దాని అందం చూడాలంటే హైదరాబాద్ ఫిలిం నగర్ వాళ్ళు సినిమా యాక్టర్లందరూ కట్టినటువంటి దేవాలయంలో ఈ హరిహర రూపం ఉంటుందండి. అద్భుతం. మీరు ఎప్పుడైనా వెళితే చూడండి, చాలా బాగుంటుంది. ఒక పక్క విష్ణువు, ఒక పక్క శివుడు ఒకే శరీరంలో ఉంటారు. చాలా గొప్పగా ఉంటుంది. ఆ హరిహర రూపమే తిక్కన గారికి ప్రత్యక్షమై ఆయన దగ్గర ఆ మహాభారతంలో ఆయన ఆంధ్రీకరించిన భాగాన్ని స్వీకరించి ఆ తిక్కన గారిని కృతార్థుణ్ణి చేశాడు ఆ హరిహరమూర్తి. కనుక ఇటువంటి శ్రీమన్నారాయణుడు ఇప్పుడు వృషభమై ఆ రథాన్ని లాగుతున్నారు. లాగుతుంటే మెల్లిగా ఎలాగైతేనే ఆ రథం కదిలిందని మీరు అనుకోండి. రథం కదిలింది. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకోవాలి. వీళ్ళందరూ వికలాడుతున్నారు త్రిపురాసురులు. ఎందుకని? అధర్మంలో ఉన్నారు, మదమెక్కి ఉన్నారు. ఒక్క క్షణంలో మమ్మల్ని కొడతాడని. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి తాడుగా కట్టి వింటినారిగా టంకారం చేసి శ్రీ మహావిష్ణువుని బాణంగా తీసుకుని లాగి విడిచిపెట్టాలి. శంకరుడు అన్నట్ట, సర్వలోక సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తను నేను.
నేను ఏదైనా చేస్తే అది నా అనుగ్రహము కిందకే వస్తుంది. నీకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, సంపలేనని అనుకుంటున్నావు కదా, ఇలా ఉండకపోతే సంపలేను, లోకమునందు లేని ఆయుధంతో కదా సంపమని అడిగావు. నేను నా మూడో కన్ను విప్పితే ఏమవుతావు, నేను కోపంగా చూస్తే ఏమవుతావు, అది ధనుర్వేదంలో లేనిది అని ఆగ్రహాన్ని పొంది ముఖం తెల్లటి వాడు ఎర్రపడి ఒక్కసారి కాల్చేద్దామని అనుకుని పరమదయా స్వరూపుడయ్యాట. వాడి అజ్ఞానానికి నేను అజ్ఞానంలో కెడితే వాడు కోప్పడ్డాడని నేను కోప్పడితే వాడికి నాకు పోలికే ఉంటుంది ఇంకా అని పెద్ద నవ్వు నవ్వేట. దయాసముద్రుడై ఆ త్రిపురాసురులను సంహారం చేయడం కోసమని మూడో కన్ను విప్పబోతున్నట్ట. కొద్దిగా కదిలింది రెప్ప. కదలగానే లింగ పురాణంలో చెప్తారు, సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యతదేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరన్మోక్తుమిహార్హసి అని అడిగి. ఆనాడు శ్రీ మహావిష్ణువు, సోముడు, కాలాగ్ని ఇవన్నీ కలిసి బాణంగా వచ్చి, ఈశ్వర ఒక్కసారి మీ చేతితో మీరు స్పృశించి బాణమని పట్టుకొని మీ యొక్క ధనస్సునిలా చేత్తో పట్టుకొని ఆ ఆదిశేషుణ్ణి వింటినారిగా మీరు వంగి కట్టి పైకి లేచి ఈ బాణాన్ని తగిలించి ఆకర్ణాంతము మీరు లాగితే మీ చెవిదాకా వచ్చి మీలో ఉన్న శక్తి మాలోకి ప్రసరించాక మీ బాణము మీ ధనస్సు నుండి వినిర్ముక్తమై త్రిపురాసుర సంహారం చెయ్యాలని మాకు కోరిక, అందుకని మమ్మల్ని బాణంగా ముట్టుకోండి అని అడిగారు. అప్పుడు శంకరుడు నవ్వి ఈ బాణాన్ని తీసుకుని సంధించి విడిచిపెట్టాడు. ఒక్క బాణం అన్నీ అడిగారు, దగ్ధమై బూది కుప్పలై కింద పడిపోయాడు త్రిపురాములు. ఇది త్రిపురాసుర సంహారము అని శాస్త్రం పిలిచింది. రక్కసులతోడ త్రిపురంబులు ఉక్కుమాలి కాలి బూడిదయే భువి కూలే అంత దేవదుందుభినాదముల్ తెజరిల్లి హరునిపై పుష్పవృష్టి పెల్లడరి కురిసే. శంకరుడి మీద బ్రహ్మాండమైనటువంటి పుష్పవృష్టి కురిసింది. అయితే మీకు నేను ఒక విషయం చెప్పాను. పతంజలి అని మనకి ఒక మహానుభావుడు, ఆయన నటరాజస్వామి వారి యొక్క తాండవాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన కిందంతా పావుగా ఉంటాడు, తలకాయ ఒక్కటి మనుష్యుడి తలకాయ ఉంటుంది. ఆయన చేతులు కట్టుకుని తాండవం చేస్తున్నప్పుడు నవ్వారు ఆయన్ని చూసి కొందరు. ఎలా ఉన్నాడో చూడు, ఆ నాట్యాన్ని అంత శ్రద్ధగా చూస్తారు కానీ నాట్యం చేయడానికి కాళ్ళున్నాయా చేతులున్నాయా అన్నారు. అంటే ఆయన వెంటనే ప్రకటన చేశారు సభలో. ఆయన అన్నారు, నాకు కాళ్ళు చేతులు లేవని కదా అంటున్నారు, కాళ్ళంటే కింద పొడుగ్గా ఉంటాయి, చేతులంటే పైన, కాబట్టి మీకు కాళ్ళు కొమ్ములు ఉన్నాయని గర్వం. నేను కాళ్ళు అంటే దీర్ఘాలు లేకుండా, కొమ్ములు అంటే ఐత్వం లేకుండా నేను చూసిన తాండవాన్ని శ్లోకాలుగా చెప్తాను. మీరు అనుభవించారో నేను అనుభవించారో చూద్దురుగానని ఆయన నటరాజ స్థవము అని చేశారు పతంజలి. ఎంత గొప్ప శ్లోకాలు, ఒక్క దీర్ఘాక్షరం ఉండదు, ఒక్క చోట ఎక్కడ ఐత్వం కానీ ఔత్వం కానీ ఆయన ప్రయోగించారు. అందులో ఏది చెప్తారు? శివతాండవం చెప్తారు ఆయన. ఒక శ్లోకం మీకు ఎప్పుడో నేను చెప్పినట్టు గుర్తు, ఇంకొక శ్లోకాన్ని అవధరించండి. ఇవాళ అది త్రిపురాసుర సంహారంతో కూడుకుని ఉంటుంది. హరం త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంతరహితం విరించి సుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పదవి ఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంతన మముం ప్రణత సంచిత నిధిం పరచిదంబర నటం హృది భజ అన్నారే. ఏమి కవిత్వం అండి మహానుభావుడికి, నిజంగా ఆ శంకరానుగ్రహంతో పడ్డాయి ఆయనకి. హరం హరుడు, త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంతరహితం. ఎంతగా లోపల ఆయన ధ్యానం చేశారో చూడండి. అపారమైన దయతో త్రిపురములను కాల్చినవాడు అన్నారు ఆయన. అపారమైన దయతో త్రిపురములను కాల్చడం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు బాగా పట్టుకోండి విషయాన్ని. త్రిపురములు ఎక్కడుంటాయి? ఇక్కడే ఉంటాయి త్రిపురాలు. ఏమిటో తెలుసా అండి? స్థూల, సూక్ష్మ, కారణ అన్న 3 శరీరాలతో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సృష్టి, స్థితి,
లయ అనబడే 3 జరుగుతుండడం. మీరు చూడండి, మనం ఏం చేస్తాం? జాగ్రత్త అంటే ఇప్పుడు తెలివేసున్నాము అని ఏం గుర్తు? మనం అందరికీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. ఇలా ఇంద్రియములు అన్నీ పనిచేస్తూ ఉన్నటువంటి అవస్థకి జాగృతావస్థ అని పేరు. దీన్నే స్థితి అని పిలుస్తుంది శాస్త్రం. రెండవది సృష్టి, అది స్వప్నావస్థ. అప్పుడు ఇంద్రియములు ఏవి పనిచేయవు. కన్ను కొంచెం తెరుచుకునున్నా ఏమీ కనపడదు. నిద్రపోతూ పురాణం వింటే లోపలికేమీ వెళ్ళదు కదండి. చెవు ఉంటుంది, కానీ ఏది స్వప్నావస్థ అంటే అప్పుడు ఈ లోకం ఉండదు. అది విచిత్రం. ఇప్పుడు మీరు చూసినవన్నీ అసత్యమైపోతాయి, ఇవేం ఉండవు. అప్పుడేమున్నాయి? అనుభూతులు ఉంటాయి. అప్పుడు కూడా అప్పుడు మనస్సు ఏదో సృష్టిస్తుంది, ఓ కాశీ పట్టణాన్ని సృష్టిస్తుంది. అందులో మీరు అభిషేకం చేసుకుంటే ఆనందం. ఒక వ్యక్తి అమాంతం కొరడా పట్టుకొచ్చి మిమ్మల్ని కొట్టేస్తున్నట్టు కలొస్తుంది. ఒళ్ళు నొప్పులు, బాధ, రక్షించేవాడెవరు అని బెంగ. ఇంతలో ఎక్కడి నుంచో దొరగారు వచ్చి, ఎందుకు కొడుతున్నావు కోటేశ్వరారిని అని అడిగేటప్పుడు కూడా పారిపోయాడు. అమ్మయ్య, దొరగారు వచ్చి రక్షించారనుకున్నాడు. తెలివి వచ్చేసి దిక్కుమాల కల ఒళ్ళంతా నిప్పులేనరా బాబు, ఏడు ఇలా కొరడాలు పెట్టి కొడుతున్నట్టు కల వచ్చిందని ఇంకా అక్కడి నుంచి ఎవడో దొరుకుతాడు తేరగా. వాడిని పట్టుకుని ఇలా కల వచ్చింది, ఏమవుతుందండి అంటే, నువ్వు బాగా వాత పైత్యములు కలిగే పదార్థాలు తిని పడుకుంటే రావేమిటి ఇలాంటి కల్లో, కాబట్టి అవమానం అని చెప్పలేక పర్వాలేదో అభిషేకం చేయించుకోండి అనాలి ఇంకా కదండి.